వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ జాకిర్ హుస్సేన్. టాలీవుడ్లో సినిమాల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నట్టు తెలుస్తోంది. సో అయితే దీని మీద ఒక డైరెక్టర్ కూడా రెస్పాండ్ అయినట్టు తెలుస్తుంది. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. హాయ్ సార్. నమస్తే. అయితే ప్రస్తుతం అసలుకి సినిమాలు చాలా దారుణంగా ఉన్నాయి అనే టాక్ వినిపిస్తోంది. అసలు ఏం చెప్తారు? సినిమాల పరిస్థితి దారుణంగా ఉంది అంటే యాక్చువల్గా ఏంటంటే ప్రేక్షకుడు థియేటర్కి వచ్చి సినిమా చూసే పరిస్థితి లేదు. ఫస్ట్ చాలామంది ఇచ్చే ఉచిత కంప్లైంట్ ఏంటంటే ఆ థియేటర్లో రేట్లు ఎక్కువైపోయినాయి, ఆ పాప్కార్న్ రేట్ ఎక్కువైంది, అది ఎక్కువైంది, ఇది ఎక్కువైంది అని. దాన్ని అయితే నేను అపోజ్ చేస్తా. ఎందుకు చెప్పనా, నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాంకీ ఉంటుంది, 300 పెట్టైనా కొనాలి, 250 అయినా కొనాలి. అంత రేటా అంటావు. నువ్వు అది తిన్నాక ఏం చేస్తావు? తిన్నాక ఇంకా పడేయడానికి ఏముంటుంది? ఆ కవర్ పడేసావు, చేతికంతా అంటింది, ఏం చేస్తావు? కడుక్కుంటావు. వాష్ చేసి ఎట్లా కడుక్కుంటావు? థియేటర్లో సినిమా నుంచి లేసి వాటి టిష్యూ ఇస్తే తుడుచుకుంటావు. అది కూడా సరిపోదు, ఒకటి ఇస్తాడు, మ్యాక్సిమం అది ఎగిరిపోద్ది నువ్వు తినే లోపే. దీన్ని ఏం చేస్తావు? మొహానికి రాసుకుంటావా? లేదు. జుట్టుకు రుద్దుకుంటావా? లేదు. నీ షర్ట్కి వేసుకుంటావా? ఖచ్చితంగా ఇట్టనే రాస్తున్నాడు అందరు. అర్థమైందా? ఓకే. సీట్కి ఇది దరిద్రాన్ని గడగాలంటే నువ్వు లేస్తే మళ్ళీ పావుగంటకి ఇంకోటి వస్తాడు, వాడు లేస్తే పావుగంటకి ఇంకోటి వస్తాడు. అవునా? సాయంత్రం వరకు జెండాలం అంతా రాత్రిపూట వాళ్ళు క్లీన్ చేసుకోవాలి. రాత్రిపూట ఎంప్లాయీస్కి డబల్ వేతనాలు ఇచ్చి పెట్టుకుంటారు. ఆ దరిద్రాన్ని ఈరోజు క్లీన్ చేసుకొని రేపటికి మళ్ళీ థియేటర్ రెడీ అవ్వదు. అవునా? ఇది పరిస్థితి. అంతంత కాస్ట్ పెట్టి చేసుకోవాలి. కార్పెట్లు ఇవన్నీ క్లీన్ చేయాలంటే ఎంత అవుతాయో తెలుసా? నీకు అదే 25 రూపాయలకి ఇచ్చాను అనుకో, అదే ఫ్రాంకీలు, నువ్వో 3, నీ పక్కనోడో 3, వాడో 4, ఈడో 10 తింటాడు. ఓకే. అవునా? అప్పుడు ఉన్న కుర్చీలన్నీ సర్వనాశనం. నేను 300 రేటు పెట్టాను అనుకో, నిజంగా ఆకలేసినోడే తింటాడు, అవసరం అనుకున్నోడే తింటాడు. ఆకలేసి అవసరం అనుకున్నోడు అదేంటిది ఇట్లా ఈ అడ్డమైన పనులని చేయడు. ఓకేనా? పూర్తిగా తింటాడు, వాడి పద్ధతి ఏదో చూసుకుంటాడు, ఆ టిష్యూని అక్కడ వేస్తాడు. సో అట్లీస్ట్ వాడు రుద్దినా పర్లేదులే. ఇప్పుడు రేటు తగ్గించి 1000 అమ్మే బదులు రేటు పెంచి 10 అమ్మాను అనుకో, 10 సీట్లే పాడవుతాయి కదా. అర్థమైందా నీకు? అందుకు రేట్లు ఎక్కువ ఉంటాయి. మనం మారితే ఆ రేట్లు తగ్గుతాయి. నువ్వు పద్ధతిగా ఒక హ్యాంకీ తీసుకెళ్ళి చక్కగా నీకు అంటిన దరిద్రాన్ని అంతా తుడుచుకొని మళ్ళీ దాన్ని పెట్టుకొని ఇంటికి వెళ్ళి ఉతుక్కు చచ్చావనుకో, ఏ ప్రాబ్లం ఉండదు. ప్రతి ఒక్కడు అంతే. ఆ పాప్కార్న్లకి ఇప్పుడు ఫ్లేవర్లు అంటించారు. క్యారమెల్ అయితే ఖచ్చితంగా అంటుకుంటుంది. తిన్న తర్వాత ఇంకేది ఇది చేసేది మనుషులు. కాబట్టి రేట్లు ఎక్కువ. ఆ రేట్లు ఎక్కువ వల్ల మేము సినిమా థియేటర్ రావట్లేదు అనే కంప్లైంట్ ఎవడు ఇవ్వద్దు. ఎందుకంటే నీకు తినాలనిపిస్తే ముందే తినేసిరా, 2 గంటలకే నీ జీవితం మొత్తం అయిపోదు. కానీ సినిమాని చూస్తా ఎంజాయ్ చేయాలి కదా. ఎంజాయ్ చేయాలన్నప్పుడు మరి ఎంజాయ్ చేయాలన్నప్పుడు అడ్డమైన పనులన్నీ చేయకు. అది నీకు అన్నీ కావాలి, అన్నీ నీకే కావాలి, అవతలోడు సర్వనాశనం అయిపోవాలి. ఇది పరిస్థితి. సో నిజంగా ఆకలి వేసేవాడు ఉంటే పొద్దున టిఫిన్ కట్టరా చేసి ఆ 2 గంటలు కుయ్యి అనకుండా కామనకుండా ఉంటాడు. తర్వాత కావాలంటే ఏ కూల్ డ్రింకులు అన్నా తాగుతాడు. కూల్ డ్రింక్ తాగినా మరి అదో దరిద్రం ఏంటో తెలుసా? వాళ్ళు ఇచ్చేది పేపర్ కప్పు, ఓ మూతేసి ఇస్తాడు. నువ్వు అప్పటిదాకా తాగేవు, బాగానే ఉంది, అందులో ఇంతో మిగిలింది, కిందేసి తొక్కుతాడు. అది డొర్లకుండా నువ్వు తొక్కితే అందులో ఉన్న మిగతా చండాలం అంతా పోచి కార్పెట్ మీద పడుద్ది. ఎవడు క్లీన్ చేయాలో అదంతా? మనిషి మారు, నువ్వు మారు, తర్వాత రేట్లు తగ్గుతాయి. అప్పుడు వచ్చి చూడు సినిమా థియేటర్కి. కానీ నేను థియేటర్లో సినిమా చూడకపోవడానికి ఇదే కారణం అని మాత్రం చెప్పకు. నెక్స్ట్ తర్వాత విజువల్ వండర్ ఉంటాయి కానీ రానంటున్నాడు థియేటర్కి. ఇదో గోల ఇప్పుడు మళ్ళీ. సరే తిండి గురించి పక్కన పెట్టు, నేను ఇంట్లోనే తినేసి వస్తా. ఇప్పుడు సినిమాకి వచ్చానా, 250 పెట్టి నేను చూడాలంటే నాకు అక్కడ కనీసం 500 కోట్ల విజువల్ వండర్ ఉండాలి. అసలు మొత్తం నేను ఎక్స్పీరియన్స్ అయిపోవాలి, అవన్నీ నా మొహం మీదకి వచ్చేయాలి. లేకపోతే నాకు ఈ సినిమా వద్దు. మొగుడు, పెళ్ళాం, కూతురు, కొడుకు ఏదో ఏడుపులు పెడబొబ్బలి నేను ఓటీటీలో చూస్తా. వస్తుందిగా, కొన్నాం మరి సబ్స్క్రిప్షను, వచ్చేస్తుంది.
అవును. నెల అయితే అది వస్తుంది, అప్పుడు చూద్దాను అంతా. ఇప్పుడు థియేటర్కి వెళ్ళి మొత్తం ఉబ్బి తబ్బిబ్బైపోయి చూసే అంత సినిమా ఏం కాదులే అది. అలా ఉంటుంది వీడి ఆన్సర్. ఇలా మ్యాక్సిమం సినిమాలకి థియేటర్స్కి రావట్లా. పెద్ద సినిమా విజువల్ వండరు. అసలు ఇప్పుడు కనుక రిలీజ్ ఓటీటీకి వచ్చినా టైం పట్టుద్ది, ఫ్యాన్స్ హడావిడి ఎక్కువ ఉంటుంది. 300 కోట్లు 400 పెట్టి తీసారట, అక్కడక్కడ లొకేషన్లు ఉన్నాయంట, ఇదేదో అంట ఖచ్చితంగా చూడాలట అనే బజ్ ఉంటే తప్ప వీడు రానన్నాడు థియేటర్. ఒకవేళ పెద్ద హీరో లేకపోయినా కానీ ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అది ఆ సినిమాలో. చూపించట్లే. ఇప్పుడు ఎవరినో మామూలు హీరోని పెట్టేసి ఏదో చెప్పావు, ఉడతా ఉచ్ అనో సినిమా తీ అంతే. ఏంది లేదు ఓటీటీ కూడా దండగా టీవీకి వచ్చినప్పుడు చూద్దాంలే. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు, అది ఓటీటీలో కూడా రిలీజ్ అయిన వెంటనే చూడమని ఇదేం లేదు. ఎప్పుడైనా సండే రోజు ఖాళీగా ఉంటే అలా కాల్ చెప్పుకొని ఏ నాన్ వెజ్ తింటా చూడడానికి ఓకే. ఇదొకటి అయితే ఓటీటీల ప్రభావం ఏమన్నా చూపుతుందంటారా? ఎట్లా ఓటీటీ ప్రభావం ఏమీ చూపదు. ఎక్కడైనా సినిమా చూడాలంటే సినిమానే చూస్తాడు. ఎందుకంటే ఇప్పుడు మూవీ వచ్చిన కొన్ని రోజులకి ఓటీటీలో నెట్ఫ్లిక్స్లో ఎక్కువ వేసేస్తున్నారు తొందరగా. సో అది ముందే వాళ్ళ అగ్రిమెంట్ ఖచ్చితంగా. అలా ప్రేక్షకుడికి కూడా తెలుసు, సినిమా థియేటర్లో వచ్చింది అంటే 2 వారాలకో 3వ వారానికో 4వ వారానికో ఓటీటీకి రావాలి. ఓటీటీలోనే చూస్తూ అంటుండే. ఎందుకంటే ఇప్పటిదాకా ఆగే నీ రిలీజ్ డేటు 2015 ఆగస్ట్ అన్నావు, 2025 ఆగస్ట్ అన్నావు. ఆగస్టు దాకా వెయిట్ చేశాం కదా, నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని. ఇంకో నెల వెయిట్ చేయలేమా ఓటీటీకి? అంతే, అట్లా ఉంది. కానీ ఇప్పుడే నేను చూడాలంటే నువ్వు నాకు ఆ వింత చూపించు. నీకు ఆ వింత చూపించాలంటే నాకు కనీసం 300-400 కోట్లు ఖర్చు అవుతున్నాయి. 300-400 కోట్ల ఖర్చు అయ్యే మార్కెట్ని నేను తిరిగి సంపాదించుకోవాలంటే స్టార్ హీరోనే ఉండాలి, లేదంటే నాకు మార్కెట్ అవ్వట్లా. సో స్టార్ హీరో సినిమాలు మాత్రమే ఎక్కువ బడ్జెట్ పెడుతున్నారు. ఎక్కువ బడ్జెట్ పెడితేనే జనాలు వస్తున్నారు, నిర్మాతకు వర్కౌట్ అవుతుందేమో అన్న ఆశ కలుగుతుంది. చిల్లా చితగా సినిమాలు థియేటర్లో ఆడట్లా. మరి ఎందుకు వీళ్ళందరూ రిలీజ్ చేసుకోవడం అంటే, ఫస్ట్ ప్రేక్షకుడు చూడట్లేదు అనే కంప్లైంట్ ఇచ్చే ముందు వాడు చూసేలాగా సినిమాలు తీస్తావు నువ్వు. అది నేను చెప్పేది. ఇప్పుడు అన్న డైరెక్టర్ కూడా ఏదైనా అద్భుతమైన సినిమా తీస్తే ఆ సినిమాలో విషయం ఉంటే చూసేవాడు ఎక్కడికైనా వచ్చి చూస్తాడు. అంటే ఇంట్రెస్ట్గా ఉండలేదు అంటారు సినిమాలు అంతగా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోర్ట్ ఉంది సినిమా, అవును, చిన్న సినిమాగానే అది ఎన్ని కోట్ల మహా అయితే ఏముంది ఖర్చు? చూడలే ఎగబడి మంగళవారం చూశారుగా ఎగబడి. ఇప్పుడు బలగం బస్సులు వేసుకోనన్నా వెళ్ళి చూశారు కదా, అదొక వింత. కొన్ని ఉంటాయి చిన్న చిన్న సినిమాలు చూస్తారు. ఇప్పుడు నిన్న పిల్లల సినిమా ఒకటి వచ్చింది మ్యాడ్ అని, ఏదో కాలేజ్ బ్యాక్గ్రౌండ్ నవ్వులు వెళ్ళారు కదా ఏదో ఒకటి. అట్లా కొన్ని సినిమాలు ఉంటాయి, అలరిస్తాయి, చూడ్డానికి వెళ్తారు. కాకపోతే ఏంటంటే సినిమాలో కంటెంట్ ఉంటే ప్రేక్షకుడు టికెట్ రేటు పెంచినా వస్తాడు, అది గుర్తుపెట్టుకోండి. రావట్లేదని ఏడుపులు పెడబొబ్బాలు పెట్టుకోవద్దు. ఇంకో విషయం చెప్తా విను, ప్రసాద్ ల్యాబ్స్కి టికెట్ కూడా అవసరంలా, ఫ్రీ రిలీజ్. థియేటర్ కంటే ముందే వేస్తారు అక్కడ సినిమా. ఈ అందరిని పిలిచి ఎలా ఉందో చూపించుకుందాం మా కళాఖండం అని. అరే అంతే, మీరు తప్పకుండా రావాలండి మా సినిమా చూసి అదేదో చెప్పండి, ఫీల్ అవుతారేమో అని చెప్పి వెళ్తాం. వెళ్ళాక మనం ఫీల్ అవ్వాల్సి వస్తుంది, ఎందుకు వచ్చావురా బాబు అని. అట్లుంటాయి అవన్నీ. నువ్వు అది తీసేది సరిగ్గా తీయి, ఆడియన్స్ ఖచ్చితంగా వస్తాడు. ఆ ఎక్స్ట్రా పాప్కార్న్ 500 పెట్టినా వస్తాడు, ఆ కూల్ డ్రింక్ రేటు నువ్వు 300 పెంచినా వస్తాడు, ఆ ఫ్రాంకీని నువ్వు 500 కాదు 1000 రూపాయలు చేసినా వస్తాడు. వాడు ఫీల్ అవ్వడు. కంటెంట్ సరిగ్గా ఉంటే వాడు సాటిస్ఫై అవుతాడు. పోతే పోనీ మంచి బొమ్మకు వచ్చావని నువ్వు అడ్డమైనదంతా తీసి అక్కడ పెట్టి వాడిని అంతా హింస పెట్టి ఏం చేయాలో అర్థం కాక వాడు అది బాగాలేదు అనవసరంగా ఇంత రేటు పెట్టాము చాక్ అంటుంటే ఆడియన్స్ రావట్లేదని నువ్వు ఏడుస్తావు నెత్తి మీద తడిగుడ్డు వేసుకొని. ఓకే సార్, థ్యాంక్ యూ.